శ్మశానంలో ఒక దుష్ట రాక్షసుడు ఉండేవాడు. అతను అవివాహిత యువతుల కాలిపోతున్న చితి మంటల కోసం ఎదురుచూసేవాడు. వారి అస్థికలతో తన శక్తులతో వారిని తిరిగి బతికించి తన వినోదానికి బొమ్మలుగా మార్చుకునేవాడు. దశాబ్దాల సాధనతో అతను చనిపోయిన శరీరాలను కామకోలికలు తీర్చుకునే బొమ్మలుగా మార్చడం నేర్చుకున్నాడు. కాలంతో పాటు అతను మరింత శక్తిమంతుడయ్యాడు, కాని అతని దురాశ కూడా పెరిగింది. ఇప్పుడతను చనిపోయిన శరీరాల కోసం ఎదురుచూడడం లేదు. తన ప్రతిజ్ఞను విచ్ఛిన్నం చేసి అతను సజీవంగా ఉన్న యువతలను అపహరించడం మొదలుపెట్టాడు. అతను వారిని ఇష్టానుసారం ఉపయోగించుకుని ఆ తరువాత వారిని తన పాత బొమ్మల మధ్య వదిలివేసేవాడు, అవి వస్తువులు మాత్రమే అయినట్టు. అతని అమరత్వం ఒక చిలుకలో దాగి ఉంది. దానిని అతను 7 సముద్రాల మధ్య ఒక రహస్య గదిలో 7 క్లిష్టమైన చిక్కుముడులు గల తలుపుల వెనుక దాచిపెట్టాడు. అతని అరాచకం పెరిగే కొద్దీ భూమిపై చెడు హద్దులు దాటింది. ఎప్పుడూ జరిగేదే. చెడు తన పరిధిని దాటినప్పుడు దానిని అంతం చేయడానికి మంచి పుడుతుంది.